ధ్యానామృతాన్ని పానం చేస్తున్న మృత్యుంజయులందరికీ నాతో పాటు ప్రణామాలు. ఈరోజు అద్భుతం. ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లో మన జిల్లాలో, ఈ ఉభయ గోదావరి జిల్లాలో, ఈ తణుకు పట్టణంలో మరొకసారి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, తణుకు మరొకసారి తళుక్కుమన్నది. ఈ టీం ఇంతటి అద్భుతంగా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన మరి మన కుమారు, మన రంగారావు, మరి మిత్రులందరికీ, తణుకు పెరుగుడు మాస్టర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. మిత్రులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, చంద్రగ్రహణం. ఒక అద్భుతమైన రోజు, అద్భుతమైన వైబ్రేషన్స్ ఉంటాయి. అది సాధకుడు నిత్యం అనుభూతిస్తుంటాడు. విస్తారంగా అమావాస్య రోజున, పౌర్ణమి రోజున మరింత విస్తారంగా ఉంటుంది ఆ వైబ్రేషన్స్ అని చెప్పి మన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పదే పదే మనకు బోధించేవారు. మరి అలాగే ఆ లోటును లేకుండా చేసేందుకు మేడం గారు చక్కగా పిఎస్ఎస్ మూవ్మెంట్ను అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళగలాలని మనం అందరూ గట్టిగా కోరుకుందాం. మిత్రులారా, మహిళా ధ్యాన మహాయజ్ఞం ఎందుకు తలబెట్టారో ఇప్పుడు మనకు అర్థమయ్యింది. ఎస్, అలాగే ఈ చంద్రగ్రహణం, ఆ గ్రహణం గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాను. మిత్రులారా, చంద్రుడిని భూమి పట్టుకుంది ఈరోజు. గ్రహణం అంటే పట్టుకోవటం. ధ్యానంలో మనం ఎరుకతో మనల్ని మనం పట్టుకుంటాం. ఇది నిత్యం మనం చేసే ఒక ప్రక్రియ. ఇది మన దేహం భూమి, మన మనసు ఒక చంద్రుడు. ఎరుకే గమనము, గమనమే గ్రహణం. గ్రహణం అంటే పట్టుకోవటం. ఆ గ్రహణమే గ్రహం, గ్రహించుట, అబ్జార్బింగ్. ఆ గ్రహమే నిత్యం మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటే జీవిత పర్యంతం సత్యాగ్రహం అవుతుంది. మిత్రులారా, సత్యాన్ని గ్రహించే శక్తి ఒక పిరమిడ్ మాస్టర్కే ఉన్నది. దానినే బోధించాడు మన మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. సత్యయుగం చేరే వరకు ఈ సత్యాన్ని ఔపోసన పడుతూనే ఉందాం నిత్య ధ్యాన సాధన ద్వారా. మిత్రులారా, థ్యాంక్ యూ.